ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు కీర్తనల గ్రంథదానం 116వ అధ్యాయం 1-8 వచనములు. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించున్నాడు, కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గను, కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణం విడిపింపుమని యెహోవా నామను బట్టి నేను మొరపెట్టుతిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగిన విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవరకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈ కీర్తనలో 2 ముఖ్యాంశాలు ఉన్నాయి. దేవుని అనుగ్రహం, దాని కారణంగా రచయిత ఆలోచించినది, చేసినది. మొదటి 4 వచనములో ప్రార్థన విడంలోను, 5-6 వచనంలో తన చర్యల ద్వారా వెల్లడి అయిన ఆయన కృపాభరితమైన స్వభావంలోను, 8-9 వచనంలో తన ప్రజలకు విడుదల కలిగించిన పనిలోనూ దేవుని అనుగ్రహం కనిపిస్తూ ఉన్నది. ఈనాడు విశ్వాసులు క్రీస్తు శిలువపై చేసిన బలి అర్పణను బట్టి ఈ కీర్తన రచయిత కన్నా మరింత స్పష్టంగా దేవుని అనుగ్రహాన్ని చూడగలరు. అతడితో కలిసి ప్రేమపూర్వకంగా దేవుడు నా పట్ల చూపిన అనుగ్రహం అంతటికి బదులుగా నేను ఏమి ఇవ్వగలను అని అడగాలి. దేవుని పట్ల ప్రేమ గుణాలన్నిటిలోకి గొప్పది. దేవునికి మనకుండే ప్రేమ. ఆయన ప్రార్థనలు వింటాడు, ఇబ్బందులు తీరుస్తాడు, తన గొప్ప అనుగ్రహాన్ని మన పట్ల కనపరుస్తాడు. అందువల్ల మనం ఆయన్ను మరీ మరీ ప్రేమిస్తూ ఉంటాం. ఈ కీర్తనలో రచయిత దేవుని అనుగ్రహాన్ని అనుభవిస్తూ 5 తీర్మానాలు చేసుకుంటున్నాడు. అందులో మొదటిది 2వ వచనంలో ఉన్నది. తాను బ్రతికినంతకాలం ప్రార్థనాపరుడుగా ఉండాలని తీర్మానం చేసుకున్నాడు. అలా తీర్మానం చేసుకోవడానికి కారణాలు మనం గమనిస్తే, మరణ బంధకాలు, మృత్యులోక వేదనలు, బాధ, శోకము కీర్తనాకారుని చుట్టివేశాయి. అప్పుడు తాను యెహోవా దేవునికి మొరపెట్టాడు. దేవుడు తనకు జవాబిచ్చాడు, ఆ ప్రమాదాల నుండి తప్పించాడు. మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. అప్పుడు మనం చేయవలసింది, మనకు తెలిసిన వారిని లేదా లోకంలోని మరే ఇతర వాటిని ఆశ్రయించక నిజదేవుడైన యేసయ్యను మాత్రమే ఆశ్రయించాలి. ఆయన మనల్ని రక్షించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. మనం నిరుత్సాహపడకుండా ఎల్లప్పుడూ దేవునికి విసగక ఓర్పుతో ప్రార్థిస్తూనే ఉండాలని లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉపమానం ద్వారా ప్రభు నేర్పించాడు. మనం ప్రార్థన చేయడం అనేది దేవుని ఆత్మలో జరగాలి. ఆయనకు లోబడి ఆయన చూపించిన రీతిలో ప్రార్థించాలి. అన్ని సమయాల్లోనూ అన్ని విధాలుగా ప్రార్థించాలి. అంటే దేవుని సంకల్పానికి అనుగుణంగా అన్ని విధాల విన్నపాలు, ఇతరుల కోసం విజ్ఞాపనలు చేయాలి. కృతజ్ఞతలు, స్తుతులు సమర్పించాలి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఏకాంతంగా లేక బహిరంగంగా, మాటలతో లేక మాటలు లేకుండా లోపల ప్రార్థించవచ్చు. అన్ని రకాలుగా ప్రార్థనలు చేయడం మంచిది. అన్నిటికీ దేని ప్రయోజనానికి ఉంది. ప్రార్థన లేని స్థితి ఉండడం అంటే ముందుగానే ఓడిపోవడంతో సమానమని అతనికి తెలుసు. కానీ విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉండడం చూస్తే సైతాను గజగజ వణుకుతాడని కూడా అతనికి తెలుసు. ప్రార్థన లేకపోతే పైన చెప్పిన కవచమంతా మనుషుల్ని సంరక్షించలేదంటున్నాడు. ప్రార్థనతో దాన్ని ధరించాలి. ప్రార్థనతో దానితో నిలబడాలి. స్వార్థ గురించి, క్రైస్తవ సిద్ధాంతాల గురించి సరైన అభిప్రాయాలు కలిగి ఉన్నంత మాత్రాన సైతానుపై విజయం కలగదు. ప్రార్థన లేకుంటే సైతానుతో యుద్ధం చేయడానికి మనలో ఆధ్యాత్మిక బలం ఉండదు. దేవుడు దయగలవాడు, న్యాయవంతుడు, కరుణామయుడు కాబట్టి మన ప్రార్థనలకు జవాబిస్తాడు. సాతాను ఎదిరించడానికి కావలసిన ఆత్మ బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. లోక సంబంధమైన తెలివితేటలు గలవారు, కుటిల బుద్ధి గలవారు తమ సంగతి తామే చూచుకోగలమని అనుకుంటారు. అయితే చిన్నపిల్లలాంటి విశ్వాసికి దేవునిలో మాత్రమే విశ్రాంతి. 3వ వచనంలోని తన వేదనకంతా దేవుడిచ్చిన విడుదల 8వ వచనంలో చూడగలం. తన కన్నీటిని తుడిచి తన పాదాలు జారిపోకుండా పట్టుకొని మరణం నుండి తప్పించాడు. ఇది గొప్ప విడుదల. ఈ వచనములలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమనగా, ప్రార్థన వలన మన యొక్క ప్రతి సమస్యల నుండి మనం విడుదల పొందుకుంటాం. ప్రార్థన ఆలకించే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి సమస్య ఏదైనా
ఆయనకు ప్రార్థన చేద్దాం, అన్ని బంధకాల నుంచి విడిపడదాం. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. కీర్తనాకారుడు ప్రభా తండ్రి ప్రార్థించిన విధముగా తండ్రి తన సమస్యలలో కష్టాలలో నీకు మొరపెట్టినప్పుడు అయా తండ్రి సమస్యల నుంచి ఏ రీతిగా విడుదల పొందాడో అయా తండ్రి నైనా చెబుతూ తన సాక్ష్యాన్ని ఇస్తుండగా అయా తను మేము వింటూ ప్రభా అనేక విషయాలు నేర్చుకున్నాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా తండ్రి, కీర్తనాకారుడు ఎంత విశ్వాసంతో పలికినటువంటి మాట, నీవు తన మొరను విన్నపములను ఆలకించి ఉన్నావని. దేవా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అని అంటాడు. అవును ప్రభా, మేము కూడా ప్రభా నిన్ను ప్రేమించే వారంగా ఉండుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం. అలాగే తండ్రి నైనా ఇదిగో ప్రభా, ప్రార్థన చేసినప్పుడు నువ్వు చెవియొగ్గావు కాబట్టి జీవితకాలం అంతా కూడా నేను ఆయనకు మొరపెడతానని కీర్తనగాడు చెప్పినట్టుగా మేము కూడా మా జీవితకాలం అంతా కూడా నీకు మాత్రమే మొరపెట్టుకుని కృప దయచేయండి. ఏ మనుష్యుని మీద కానీ లోకంలో ఉన్నటువంటి దేని మీద ఆధారపడకుండా నీ వైపే తిరిగి మా సమస్యలు విన్నవించుకున్నటకు ప్రార్థన మాకు నేర్పించమని అడుగుచుంటున్నాం. దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అవునైనా మరణ బంధకాలు, పాతాళపు వేదనలు, శ్రమలు, దుఃఖము మాకు కలిగితే అయా తండ్రి నైనా మా ప్రాణం విడిపింపుమని ప్రభా తండ్రి నైనా యేసు క్రీస్తు నామమును బట్టి అయా మేము మొరపెడితే నువ్వు దయాళుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, కరుణా వాత్సల్యం గలవాడు కాబట్టి తండ్రి మా ప్రార్థన ఆలకించి మాకు జవాబిచ్చి తండ్రి విడిపిస్తావని మేము నమ్ముచుంటున్నాం. అవునైనా మేము కృంగి ఉన్నప్పుడు అయ్యా తన్ను మౌనంగా ఉండే దేవుడు కాదు తండ్రి, మమ్మల్ని రక్షించే దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతి నీకే, మహిమ నీకే, ఘనత నీకే చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. మరణము నుండి మా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా మా కన్నులను జారిపడకుండా మా పాదమును తప్పించి ఉన్నవాడా నీకు స్తోత్రములు తండ్రి. అయా తండ్రి నైనా ఇదిగో మమ్మల్ని ఎవరైనా ముట్టుకోవడం అంటే నీ కనుగుడ్లు ముట్టినట్టేనని నువ్వు మాట ఇచ్చి అయా తండ్రి మమ్మల్ని నిత్యము కాపాడుతున్నందు బట్టి నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. మాకునైనా ప్రార్థన ఏ రీతిగా చేయాలో మాకు నేర్పించండి. అన్ని సమయాలలోనూ తండ్రినైనా ఇదిగో ప్రభా నీకు ప్రార్థించటం మాకు నేర్పించండి. పరిస్థితి ఏదేమైనప్పటికీ అయా తను ప్రార్థించటం మాకు నేర్పించమడుగుచున్నాం. ప్రార్థనే మా బలము, ప్రార్థనే మా యొక్క ఆయుధంగా చేసి మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుచున్నాం. దేవా తండ్రి ఈ ప్రార్థన చేయనీయకుండా అపవాది ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు తీసుకొని వస్తాడు. వాడిపైన తండ్రి మాకు విజయాన్ని అనుగ్రహించండి. మాకు ఆత్మ బలాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఎక్కడ తండ్రి అవిశ్వాసపు మాటలు తండ్రి వినబడినప్పుడు మేము కృంగిపోకుండా తండ్రి నేను ఎక్కడే కానీ ప్రభా తండ్రి నేను అవిశ్వాసపు మనుషులతో మేము వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు వెళ్లాల్సి వస్తుంది లోకంలో ఉన్నప్పుడు. అలాంటప్పుడు మేము తండ్రి అవిశ్వాసంలో పడిపోకుండా విశ్వాసంలో నిలకడగా ఉండుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, ఇంతవరకు వాక్యాన్ని విన్నారో వారు కూడా ప్రభా తమ సమస్యల నిమిత్తమే నీకు ప్రార్థించాలన్న తీర్మానం చేసుకుంటుండగా తండ్రి ఆ తీర్మానంలో మీరు తోడుగా ఉండి అయా తండ్రి వాళ్ళు ప్రార్థించుటకు తండ్రి వారికి నీ కృపను దయచేసి అయా వారి సమస్యలన్నిటి నుంచి వారిని విడిపించి నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం. మా దేవా, మా రక్షక, మా విమోచకుడు, మా ప్రాణప్రియుడా నీకు స్తోత్రాలు తండ్రి. కృంగిన వారిని లేవనెత్తువాడా, బలహీనను బలపరచువాడా నైనా నీకు స్తోత్రాలు. గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి అయా తండ్రి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీ అనుగ్రహించండి. దిక్కులేని వారిని, విధవరాన్ని జ్ఞాపకం చేసుకోండి, అనాథలను జ్ఞాపకం చేసుకోండి. కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటుండగా వారందరినీ ప్రభా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. బలహీనలను బలపరచండి అయా, కృప చూపించమని అడుగుచుంటున్నాం. మా ఆశ్రయ దుర్గమా, మా కోట, మా అండ, మా బలమా, మా రక్షణ శృంగమా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి అయా తండ్రి. సంఘమును, సంఘ కాపులను, సువార్థికులను పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్బలం చేత నింపి నడిపించండి. సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి, మా దేశ ప్రజలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా చక్కని పరిపాలించుటకు తండ్రి అధికారులకు జ్ఞానం దయచేయండి అయా తండ్రి. కృప చూపించి అడుగుచున్నాం. బార్డర్లో ఉన్న సైనికులు జ్ఞాపకం చేసుకోండి, రైతులు జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అనేక వ్యసనాల కారణంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారిని, ఆ వ్యసనాల నుంచి వారిని విడిపించి వారికి తండ్రినైనా
తండ్రి మంచి జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దేవానికి స్తోత్రములు. కోత విస్తారంగా ఉందయ్యా. పనివారే కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. కనికరించమని అడుగుచున్నాం. సమస్తము ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నాం. మాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు నాయనా. అయ్యా తండ్రి, ఇదిగో ప్రభా తండ్రి, మాకు ప్రార్థన నేర్పించండి ప్రభా. ప్రార్థన జీవితాన్ని, ప్రార్థన ఆత్మను మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా మా బలము నీవే తండ్రి, మా ఆశ్చర్య దుర్గం నీవే, మా కోట నీవే తండ్రి. మాకు నీవు తప్ప ఎవరు లేరునైనా. యేసయ్యా మాకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలు ఏకిస్తున్న ప్రతి బిడ్డ యొక్క మొరలను ఆలకించి వారి సమస్యల నుంచి విడిపించండి. నానావిధ రోగుల చేత బాధపడుతున్న ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. దయ్యముల చేత, దురాత్మల చేత పీడిముడుతున్న వారిని విడిపించమని అడుగుచున్నాం. ఈరోజు జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయాకిరీటాలను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే ఇచ్చి తినపులు మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి గల నామములో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.